అంటే జాతీయవాడికి అయితే తప్పు చేయమని చెప్పిండా. తప్పు చేసినవాడు మీ ప్రభుత్వం వెనకేసుకొచ్చిందేమో కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరు తప్పు చేసినా ఈరోజు శిక్షిస్తూనే ఉంటుంది. మొదటి రోజు కూడా ప్రీమియర్ కూడా 1200 రూపాయల టికెట్లు పెంచారు, తర్వాత 1000 రూపాయలు ఇచ్చిండ్రు. అది కూడా ఒక పెద్ద తప్పుడు నిర్ణయం ప్రొడ్యూసర్ చేసింది. ఏమనంటే ప్రొడ్యూసర్ పెంచుకున్నారు, తర్వాత మాకు సంబంధం లేదు, వాళ్ళు పిలిస్తే వచ్చినని అల్లు అర్జున్ అంటుంటారు. అది నిజంగా కూడా ఆ విధమైనటువంటి మాటలు కూడా ఇది మంచిది కాదు. ఖచ్చితంగా నువ్వు బాధ్యత తీసుకోవాల్సిందే. నీ కొరకు వచ్చి ఆమె అభిమానంతో చనిపోతే సంబంధం లేదని ఎట్లుంటావు నువ్వు? నీకు సంబంధం లేదా? 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నావు నీకు తెలియదా? 300 కోట్లు తీసుకురని చెప్తా ఉన్నాడు. ఏదో పెద్ద హీరోయిజం అనుకుంటున్నావు. అది కాదు. రియల్ టైంలో నువ్వు హీరోగా రియల్ టైం అలా కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలి. దాన్ని బాధ్యత తీసుకున్నప్పుడే నిన్ను రియల్ హీరోగా గుర్తిస్తారు. కానీ సినిమాలో స్మగ్లింగ్ చేసినంత మాత్రమే కాదు. ఆయన సినిమాలో అరెస్ట్ చేసలేరు, నేను స్మగ్లింగ్ చేసిన అనుకోవచ్చు. కానీ ఈరోజు తెలంగాణ పోలీసులు రియల్ పోలీసులు ఆయన అరెస్ట్ చేసిండ్రు. రియల్ లేకుండా రియల్ పోలీసు అరెస్ట్ చేసిండ్రు. తెలంగాణ పోలీసులకు ఈ సందర్భంగా మేము హ్యాట్సాప్ చెప్తా ఉన్నాం. ఎవరు తప్పు చేసినా కూడా ఇటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన అనుభవించాలి. ఈరోజు ఆ కుటుంబం ఏ విధంగా మనోవేదన ఉందో, ఈయన కూడా 4 రోజులు జైల్లో ఉంటే అల్లు అరవింద్ కూడా ఆ విధంగా అర్థమవుతుంది. తండ్రికి ఆ బాధ ఏందో ఆ కుటుంబానికి కూడా తెలియాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా శిక్ష పడేలా ఈరోజు కృషి చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.